తదుపరి తులారాశి. తులారాశి వారికి నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆలోచనలన్నీ కూడా అమలు చేస్తారు. సంఘంలో విశేష గౌరవం కూడా దక్కుతుంది. ఆధ్యాత్మిక చింతన కూడా పెరుగుతుంది. వ్యాపార వర్గాల వారు వ్యాపారంలో ముందడుగు వేస్తారు. ఉద్యోగ వర్గాల వారికి ఉన్నత స్థితి దక్కుతుంది. పారిశ్రామిక వర్గాల వారికి కూడా మరింతగా కలిసి వస్తుంది. సినీ కళాకారులకు సన్మానాలు, సత్కారాలు, విద్యార్థులకు అనుకోని అవకాశాలు కొన్ని దగ్గరకు వస్తాయి. మహిళలకు పరిస్థితులు క్రమేపీ అనుకూలిస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు పుంజుకుంటాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు బంగారు రంగు. పరిహారాల విషయానికి వస్తే తులారాశి ప్రతి ఒక్కరూ కూడా ఆంజనేయ స్వామివారిని పూజించడం, స్వామివారి దండకాన్ని పఠించడం ఈరోజు చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారిని కొన్ని దీర్ఘకాలిక సమస్యలు బాగా వేధిస్తాయి. ముఖ్యమైన పనులు ఏవైతే ప్రారంభం చేస్తారో అవన్నీ కూడా నత్తనరకన సాగుతాయి. రాబడికి మించిన ఖర్చులు కూడా వీరికి ఎదురవుతాయి. ఒప్పందాలను కూడా వాయిదా వేసుకుంటారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపార లావాదేవీలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి విధి నిర్వహణలో ఒత్తిడులు అధికమవుతాయి. రాజకీయ పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు తప్పకపోవచ్చు. సినీ టీవీ కళాకారులకు కూడా నిరుత్సాహంగానే గడుస్తుంది. విద్యార్థుల అంచనాలు తప్పుతాయి. మహిళలకు కుటుంబ సమస్యలు అధికమవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు అంతగా లాభించవు. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు కాఫీ రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని యథాశక్తిగా పూజించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ప్రతి పనిలో కూడా వ్యయ ప్రయాసాలు అధికంగా ఎదురవుతాయి. కుటుంబ సభ్యులతో కూడా విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను వాయిదా వేస్తారు. ఆలోచనలు ఏమాత్రం కూడా ధనురాశి వారికి స్థిరంగా ఉండవు. వ్యాపార వర్గాల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఎవరైతే చేస్తారో అవి మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఉద్యోగాల్లో ఊహించినటువంటి మార్పులు చేర్పులు. రాజకీయ వర్గాల వారి విదేశీ పర్యటనలు రద్దవుతాయి. సినీ టీవీ కళాకారులకు కూడా ఈరోజు అంతగా అనుకూలించదు. విద్యార్థులకు ఈరోజు ఫలితాలు కొంతవరకు నిరాశ కలిగిస్తాయి. మహిళలకు ఉత్సాహం సన్నగిలుతుంది. షేర్ల క్రయ విక్రయాల్లో ఆశించిన లాభాలు కష్టమని చెప్పవచ్చు. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు గులాబీ రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా గణపతిని పూజించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. పరిచయాలు కూడా పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ధనలాభ సూచనలు, ప్రముఖుల నుంచి కీలకమైన సమాచారం కూడా అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. అనుకున్నది సాధించే వరకు ఈరోజు ఈ రాశి వారు విశ్రమించరు. పుణ్యక్షేత్రాలు కూడా సందర్శిస్తారు. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు అందుతాయి. ఉద్యోగ వర్గాల వారికి ఇంక్రిమెంట్లు ఊరిస్తాయి. పారిశ్రామిక వర్గాల వారికి సన్మాన యోగ సూచనలు. సినీ కళాకారులకు భవిష్యత్ పట్ల కొత్త ఆశలు చిగురిస్తాయి. విద్యార్థులు కూడా ఈరోజు అనుకూల ఫలితాలు రావడం వల్ల ఆనందంగా గడుపుతారు. మహిళలకు సన్మానాలు, సత్కారాలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి. మకర రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు నీలం రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఆదాయం పెరుగుతుంది. రుణ బాధలు కూడా తొలగుతాయి. బంధువులతోటి ఉల్లాసంగా ఉత్సాహంగా గడుపుతారు. వ్యూహాత్మకమైన విధానాలతోటి పరిస్థితులపై పట్టు బిగిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా కుంభరాశి వారు చురుగ్గా పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు కొన్ని ఈరోజు వీరికి ఎదురవుతాయి. వ్యాపార వర్గాల వారికి వ్యాపారంలో నూతన పెట్టుబడులకు మంచి అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ వర్గాల వారు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధిస్తారు. పారిశ్రామిక రాజకీయ వర్గాల వారికి పురస్కారాలు. సంఖ్యాశాస్త్ర విషయత గురించి ప్రతిరోజు కూడా కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం కదా. అందులో భాగంగా ఈరోజు ఏ సంవత్సరమైనా ఏ నెల అయినా సరే 6, 15, 24 తేదీల్లో జన్మించిన వ్యక్తుల యొక్క గుణగణాలు, వ్యక్తిత్వం, ఆలోచన విధానం గురించి ప్రధానంగా తెలుసుకుందాం. అంటే ఏక సంఖ్య చేస్తే 6 రావాలి. ఉదాహరణకు 15వ తేదీ అనుకుంటే 1+5 కూడితే 6 వస్తుంది. 24 అంటే 2+4 కూడితే 6 వస్తుంది కదా. ఈ విధంగా వీరి యొక్క గుణగణాల విషయానికి వస్తే 6వ తేదీన జన్మించిన వ్యక్తులకు ప్రధానంగా ఏంటంటే శుక్రగ్రహం ఆధిపత్యం వహిస్తాడు. కాబట్టి వీరి జీవితం మీద శుక్రగ్రహ యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. చిన్న వయసులో కొంతవరకు కష్టపడి డబ్బు సంపాదించినప్పటికీ కూడా వయసు పెరిగే కొద్దీ కూడా సుఖాలు తప్పకుండా కూడా వీరు అనుభవిస్తారని చెప్పవచ్చు. అంటే శుక్రుడిని సుఖభోగాలకు అధిపతిగా కూడా జ్యోతిషశాస్త్రం చెప్తుంది. కాబట్టి ప్రధానంగా ఈ 6వ తారీఖున జన్మించిన వ్యక్తులకి ఏంటంటే ప్రధానంగా సుఖాలు అనుభవించాలి అన్న కోరిక అధికంగా ఉంటుంది. అదేవిధంగా శుక్రుడు అంటే కూడా రాక్షస గురువు అవడం వల్ల గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడూ కూడా వీరికి ఉండడం వల్ల ఏంటంటే కొంతవరకు చేయబోయే పనుల్లో కొంతవరకు విజయాల శాతం కూడా అధికంగా వీరు సాధిస్తారని చెప్పవచ్చు. కళారంగం పట్ల ఆసక్తి అధికంగా ఉంటుంది. అందంగా కనిపించాలి, ఆకర్షణీయంగా కనిపించాలి, 10 మంది నన్ను ప్రత్యేకంగా గుర్తించాలి, గౌరవించాలి అన్న కోరిక వీరికి కాస్త అధికంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే వీరు ధరించే వస్త్రధారణ దగ్గర నుంచి వీరి గృహం యొక్క అలంకరణ కానీ, లేకపోతే వీరు కొనే వాహనం కానీ, లేదా వీరు పనిచేసే ఆఫీస్ కానీ ఏది చూసినా కూడా ఒక ప్రత్యేక ఆకర్షణగా ఉంటుందని చెప్పవచ్చు. చూడంగానే ఎదుటి వ్యక్తులు ఒక 4 వ్యక్తులు ఇంటికి రాగానే అరే టీవీ బాగుందండి ఎక్కడ కొన్నారు, ఈ ఫ్లవర్ వాస్ బాగుందండి ఎక్కడ కొన్నారు, మీరు వేసుకున్న డ్రెస్
డ్రెస్ బాగుందండి, ఎక్కడ కొన్నారో, ఈ విధంగా తప్పకుండా కూడా నలుగురు వ్యక్తులు చూస్తే ఒక ఇద్దరు వ్యక్తులు వీరిని ప్రశ్నిస్తారని చెప్పొచ్చు. ఆ విధంగా వీరికి ఆ ఆరాటం కూడా ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. అంటే ఎదుటి వ్యక్తికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలి అన్నది, నేను వాడే ప్రతి వస్తువు కూడా కొంతవరకు అంటే ఇతర వ్యక్తులు వాడే వస్తువుల కన్నా కూడా కాస్త డిఫరెంట్గా ఉండాలి, కాస్త ఆకర్షణీయంగా ఉండాలని చెప్పి కోరుకుంటారు. ఏదేమైనప్పటికీ కూడా చిన్న వయసులో కొంతవరకు కుటుంబ బాధ్యతలు, కష్టాలు, నష్టాలు ఉన్నప్పటికీ కూడా వయసు పెరిగే కొద్దీ కూడా ఈ సుఖభోగాలకు వీరి జీవితం దగ్గరగా కూడా గడుస్తుంది. ఎంత సంపాదించినా సరే పోయేదేముంది, కాస్త సుఖాన్ని అనుభవిస్తాం, కాస్త సుఖంగా జీవిస్తాం అని చెప్పి ఎక్కువ కూడా వీరు కోరుకుంటారు. ఎప్పుడు కూడా లగ్జరీగా ఉండాలి, లగ్జరియస్గా కనిపించాలి, లగ్జరియస్ ఐటమ్స్ ఉపయోగించాలి అన్న కోరిక వీరికి అధికంగా ఉంటుంది. దీనివల్ల ఏంటంటే వీరు సంపాదించినటువంటి డబ్బు ఏదైతే ఉందో ఆ డబ్బులో చాలా వరకు కూడా ఏంటంటే ఇటువంటి వాటి కోసం వారు ఉపయోగిస్తుంటారని చెప్పవచ్చు. ధైర్య సాహసాలు కూడా వీరికి చాలా అధికంగా ఉంటాయి. ఏదైనా ఒక పని చేయాలి లేదా ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అనుకుంటే 100 రకాలుగా దాని గురించి ఆలోచన చేస్తారు. ఈ పని చేద్దామా వద్దా, చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, చేస్తే నాకేమొస్తుంది, చేయకపోతే నాకేం నష్టపోతాను, ఈ విధంగా ఏంటంటే అన్ని రకాలుగా కూడా ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటారు. కానీ ప్రతిదీ కూడా ఎక్కువగా ఆలోచన చేయడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సందర్భాల్లో మంచి అవకాశాలను కూడా వీరు చేజార్చుకుంటారని చెప్పవచ్చు. ఎందుకు చెప్తున్న ఈ విషయం అంటే, ఉదాహరణకు మనం ఇక్కడ కొంతమంది వ్యక్తులను గమనిస్తే, కొంతమంది వ్యక్తులు ఒక ₹1,00,000 10 లక్షలకు సంబంధించి ఏదో ఒక కొత్త నిర్ణయం తీసుకోవాలంటే 10 సెకండ్లలో ఎస్ అనో నోనో చెప్తుంటారు. మరికొంతమంది ₹10కి సంబంధించిన నిర్ణయం తీసుకోవాలన్నా కూడా దాదాపుగా 10 రోజుల పాటు టైం తీసుకుంటారని చెప్పవచ్చు. ఈ రెండు కూడా అంత మంచి పద్ధతులు కాదని చెప్పవచ్చు. అంటే ఎక్కడ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలో అక్కడ నిర్ణయం తీసుకోవాలి, లేకపోతే కొన్ని అవకాశాలు కోల్పోతాం. అదేవిధంగా ప్రతిదీ కూడా మనము ఎక్కువ ఆలోచన చేయకుండా తీసుకుంటే కూడా ఎక్కువ కూడా నష్టపోతామని చెప్పొచ్చు. ఈ విషయానికి వస్తే ఈ 6వ తారీఖున జన్మించిన వ్యక్తులు ప్రధానంగా ఏంటంటే 1కి 4 సార్లు ఆలోచన చేయడం, పలు రకాలుగా 10 మంది మనుషులను అడగడం, ఈ విధంగా సలహాలు తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే వీరి జీవితంలో కొన్ని మంచి అవకాశాలను కోల్పోతారని చెప్పవచ్చు. కాబట్టి ఎదుటి వ్యక్తులు చూడగానే కొంతవరకు ఏంటి ఈ వ్యక్తికి చాదస్తం ఉందా, ప్రతిదీ ఇన్నిసార్లు అడుగుతుంటారు, ఇన్నిసార్లు చేస్తుంటారు అని చెప్పి అంటుంటారు. కానీ మొత్తానికి ఏంటంటే వారు ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు 10 రకాలుగా వారు ఆలోచన చేసి ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారు. కానీ ఒక్కసారి అంటూ నిర్ణయం తీసుకున్న తర్వాత ఆ నిర్ణయానికి కూడా వీరు అధికంగా కట్టుబడి ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా కొంచెం స్వార్థం పాళ్ళంటాం కూడా, అది కూడా వీరికి కాస్త అధికంగా ఉంటుంది. కీర్తి సంపాదించాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలన్నటువంటి ఒక రకమైనటువంటి స్వార్థం కూడా వీరికి అధికంగా ఉంటుంది. 6వ తారీఖున జన్మించిన వ్యక్తులు 6, 15, 24 అంటున్నాం కదా, వారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే స్త్రీలకు పురుషులతోటి, పురుషులకు స్త్రీలతోటి సంబంధ బాంధవ్యాలు కాస్త అధికంగా ఉంటాయని చెప్పవచ్చు. అంటే అపోజిట్ జెండర్ తోటి ఎక్కువ కూడా వీరు కాస్త క్లోజ్గా ఉంటారని చెప్పవచ్చు. అదేవిధంగా శుక్రుడు శృంగారానికి కూడా ఆధిపత్యం వహిస్తాడు కాబట్టి ఇటువైపు కొన్ని సందర్భాల్లో వీరు వైవాహిక జీవితానికి సంబంధించి కొన్ని ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయం పట్ల వీరు ఎక్కువగా జాగ్రత్త వహిస్తే మంచిదని చెప్పవచ్చు. వీరు అసాధారణమైనటువంటి కార్యక్రమాలు, అసాధ్యమైనటువంటి కార్యక్రమాలను కూడా సుసాధ్యం చేయగలిగినటువంటి నేర్పు, ఓర్పు, దక్షత అంటాం కదా, అటువంటిది వీరికి కాస్త అధికంగా ఉంటుంది. అదేవిధంగా చరిత్రలో ఎప్పుడూ కూడా ఒక చెరగని స్థానం అంటూ వీరికి లభిస్తుందని చెప్పవచ్చు. అంటే ఏదో ఒక ఉద్యోగం చేశాం, రిటైర్డ్ అయిపోయాం, డబ్బు సంపాదించుకున్నాం, ఇంట్లో ఉన్నాం, సుఖాలు అనుభవించామనే కాకుండా వీరు ఏదైతే చేస్తారో కొంతవరకు దూరాలోచనతో చేయడం వల్ల ఏమవుతుందంటే చరిత్రలో ఎప్పుడూ కూడా వీరు ఒక మంచి వ్యక్తిగా నిలిచిపోతారు. ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఆ రంగంలో ఉన్నవారు కానీ లేదా ఇతర ప్రజలు కానీ వీరి గురించి ఎక్కువగా చర్చించుకోవడం కూడా మనం అధికంగా చూడవచ్చు. అదేవిధంగా కళల్లో చక్కగా రాణించడం, కళారంగం పట్ల చక్కని ఆసక్తి కలిగి ఉండడం, ఏదో ఒక రకంగా ఆ కళారంగానికి దగ్గరగా కూడా వీరు జీవిస్తారని చెప్పవచ్చు. అంటే అందరూ నటులు అవ్వాలని చెప్పలేం, కానీ నటులు అవ్వచ్చు, లేకపోతే ఒక నిర్మాత అవ్వచ్చు, లేదా ఒక దర్శకుడు అవ్వచ్చు, ఒక సంగీత దర్శకుడు అవ్వచ్చు, ఏదో ఒక విధంగా ఈ కళలు, నాట్యం వీటిలో వీరికి కొంత ప్రవేశం ఉండడం, లేదా కొంతవరకు వీరికి ఇష్టం అధికంగా ఉండడం వల్ల అటువైపు కొంతవరకు కార్యక్రమాలు చేయడం కానీ చేయించడం కానీ వీరు కాస్త అధికంగా చేస్తుంటారని చెప్పొచ్చు. ఇతర వ్యక్తులతోటి తొందరగా కూడా వీరి స్నేహాన్ని కూడా పెంపొందించుకుంటారు. 1-2 సార్లు పరిచయం అవ్వగానే ఆ తర్వాత వారితో ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతుంటారు. కానీ తమ హద్దులేవో తాము తెలుసుకుని ఉండే ప్రయత్నం చేస్తారు. నవగ్రహ సంచారాన్ని అనుసరించి ద్వాదశ రాశుల వారికి రేపు గ్రహస్థితి ఏ విధంగా ఉంటుంది, ద్వాదశ రాశుల వారు ఎటువంటి విషయాల జాగ్రత్త వహించాలి, ఎటువంటి పరిహారాలు వారు పాటించాలి అన్న అంశం, అదేవిధంగా రేపు ఎవరైతే ముఖ్యమైన వ్యవహారాలు ప్రారంభం చేయాలి లేదా కీలక నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి అనుకుంటున్నారో వారు ఏ భగవంతుని పూజిస్తే వారి విద్యావకాశాలు మెరుగుపడుతుంది అన్న అంశంతో పాటుగా సంఖ్యాశాస్త్ర రీత్యా ఏ నెలలో అయినా సరే 6, 15, 24 తేదీల్లో జన్మించిన వ్యక్తి యొక్క ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది, వీరి యొక్క వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి స్నేహితులు వీరికి లభిస్తారు, ఎటువంటి పరిహారాలు వీరు పాటించాలి అన్న అంశాలు.